అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి స్కీమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది చూద్దాం. ఈరోజు నుంచే మనకి వాల్యుయేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారు, దీంట్లో ఆన్సర్లు మనం డిస్కస్ చేసినట్టే ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ, ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 అని ఇంగ్లీష్ పేపర్ 1 జనరల్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కనిపించింది కదా. ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మార్కులు ఏ విధంగా ఇవ్వాలి, దేనికి ఎన్నెన్ని మార్కులు ఇవ్వాలి అనేటువంటివి, యానిటేషన్ ప్రోజ్ పోయిటరీ అయితే కనుక ఏ పార్ట్కి ఎన్నెన్ని మార్కులు ఇవ్వాలి అనేటువంటిది స్కీమ్లో ఉంటుందన్నమాట. కంటెంట్కి ఎన్ని మార్కులు ఇవ్వాలి, అలాగే ఎక్స్ప్రెషన్స్కి ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేటువంటివి మనకి నాన్ డీటెయిల్ టెక్స్ట్ దగ్గర నుంచి ప్రోజు పోయిటరీ ఇవన్నీ కూడా యానిటేషన్లో, అలాగే ఎస్ఏ మనకు సంబంధించినటువంటి అన్నీ కూడా దీంట్లో దేనికి ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేటువంటివి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. తర్వాత మనం చూస్తే సెకండ్ పేజీలో ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ ఆన్సర్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రామర్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేటువంటిది అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. సెక్షన్ ఏ ఫస్ట్ మనం యానిటేషన్ లైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి యానిటేషన్ లైన్ ఇచ్చారు. ఇది ఆన్సర్లో ఈ పాయింట్స్ ఉండాలని బ్రీఫ్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, కానీ ఇదే ఆన్సర్ కాదు. దీంట్లో ఈ పాయింట్స్ అనేవి అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లో ఉండాలి అనేటువంటిది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇది రాస్తేనే మార్కులు వేస్తారా అనేది కాదు. అంటే ఎగ్జామినర్కి ఈ పాయింట్లు అనేవి దాంట్లో ఉండాలి అనేటువంటివి తెలియడానికి మధ్యలో హింట్స్ కింద ఇస్తారనమాట, ఐఫోన్లు పెట్టి, అంతే తప్ప ఇదే ఆన్సర్ ఉండాలని కాదు. అది గుర్తుపెట్టుకోండి. రెండవది ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ ఒకటి ఉంది. తర్వాత మూడవది లెటర్ టు హిస్ సన్స్ టీచర్, ఇది లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఇక నాలుగవది వచ్చేటప్పటికి షీ కాంకర్డ్ ది ఎవరెస్ట్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ అనమాట. ఇది ఆ విధంగా ఆన్సర్లు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో చూస్తే పోయిటరీ నుంచి ఉన్నటువంటి యానిటేషన్లు చూస్తే ఫస్ట్ది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైను. ఇక రెండవది చూస్తే కామన్వెల్త్ ఆఫ్ పీస్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైను. ఇక మూడవది బాడీ, కె శివారెడ్డి రాసినటువంటి బాడీ పోయం నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ ఒకటి ఉంది ఇక్కడ. నెక్స్ట్ నాలుగవది 2A స్టూడెంట్, కమలా విజయరత్న రాసినటువంటి 2A స్టూడెంట్ నుంచి వచ్చినటువంటి ఒక యానిటేషన్ లైన్ దీంట్లో మనకు కనపడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ రోమన్లో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. పారాగ్రాఫ్ దాంట్లో అరుణిమ సిన్హా గురించి ఫస్ట్ది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏంటనేటువంటి చూస్తే వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఆన్సర్ అనేది అడగడం జరిగింది. ఇక మూడో దాంట్లో డిజిటల్ టెక్నాలజీస్ నుంచి ఒక క్వశ్చన్ ఆన్సర్, పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోజ్లో అడగడం. అలాగే నాలుగోది లెటర్ టు హిస్ సన్స్ టీచర్ నుంచి ఒక ఆన్సర్ అనేది అడగడం జరిగిందనమాట. ఇక రోమన్ నెంబర్ 4కి వచ్చేటప్పటికి పోయిటరీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి కదా. దీంట్లో యాజ్ ఐ గ్రూ ఆల్డర్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, రెండో దాంట్లో దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ నుంచి ఒక క్వశ్చన్ ఆన్సర్ రావడం. అలాగే సికి వచ్చేటప్పటికి కామన్వెల్త్ ఆఫ్ పీస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగిందనమాట. ఇవి దాంట్లో ఉన్నటువంటి. ఇక నాలుగో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆన్సర్ ఏంటంటే నాలుగో దాంట్లో బాడీ నుంచి ఒక క్వశ్చన్ ఆన్సర్ అనేది అడగడం జరిగిందనమాట. ఇక రోమన్ నెంబర్ 5లో లాస్ట్ లీఫ్ నాన్ డీటెయిల్ అనమాట. ఇది ఒకటి లాస్ట్ లీఫ్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, ఎస్ఏ క్వశ్చన్. ఇక రెండవది విల్ హీ కమ్ హోమ్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ రావడం జరిగింది. ఇక మూడవది వచ్చేటప్పటికి ఇన్ఫార్మర్ అనేటువంటిది దాని నుంచి ఒకటి రావడం జరిగిందనమాట. ఈ మూడాట్లో ఏదైనా ఒకదానికి మనం ఆన్సర్ అనేది ఖచ్చితంగా రాయాలన్నమాట. నాన్ డీటెయిల్లో లాస్ట్ లీఫ్కి కానీ, లేకపోతే విల్ హీ కమ్ హోమ్ కానీ, లేకపోతే ద ఇన్ఫార్మర్కి కానీ రాయవలసి ఉంటుందన్నమాట. దీంట్లో లేనివి రాస్తే కనుక అది రిలవెంట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవేళ మీరు
ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ట్రబుల్ చదివారు మీరు, అది దీంట్లో రాలా, కానీ కొంతమంది ఏం చేస్తారంటే రాకపోయినా రాసేస్తారనమాట. అలా రాస్తే అది కన్సిడర్ చేయరు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే క్వశ్చన్ ఉంటేనే దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది, క్వశ్చన్ లేకపోతే దాన్ని కన్సిడర్ చేయరు అనమాట. ఇక మనకి పాసేజ్ క్వశ్చన్లోకి వెళ్తే, పాసేజ్ క్వశ్చన్లో చూస్తే మనం ఏదైతే డిస్కస్ చేసామో అవి ఇచ్చారు ఇక్కడ కూడా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం చూస్తే ఇక్కడ ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ యువరాజ్ సింగ్ సంబంధించినటువంటి పాసేజ్లో అండ్ వాట్ ఈజ్ ద స్ట్రగుల్ యువరాజ్ సింగ్ ఇక్కడ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఇచ్చాడనమాట. స్ట్రగుల్ ఏంటని, ఆ స్ట్రగుల్ ఏంటంటే ఇక్కడ డ్రెడెడ్ డిసీజ్ క్యాన్సర్ అని. యువరాజ్ సింగ్కి వచ్చినటువంటి అవార్డు అర్జున అవార్డు అనేటువంటిది. అతను ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే 2007లో 6 సిక్సెస్ అనేటువంటిది కొట్టడం అనేటువంటిది ఒకటి. ఇక ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి 4వ దానికి అడ్వర్సిటీ అనేటువంటి దానికి సెనోనిమ్ రాయమన్నారు. అడ్వర్సిటీ అనేదానికి మిస్ఫార్చ్యూన్ కానీ, అలాగే డిఫికల్టీ కానీ, హార్డ్షిప్ కానీ, ట్రబుల్ కానీ ఇక్కడ కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. మిస్ఫార్చ్యూన్, డిఫికల్టీ, హార్డ్షిప్, అలాగే ట్రబుల్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ పాసేజ్లో మీనింగ్ ఎక్స్ట్రాడినరీ దానికి మీనింగ్ రాయమన్నారు. ఇక్కడ ఫెనామినల్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇవి ఏవైతే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయో ఆన్సర్లే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక సెకండ్ పాసేజ్ ఏదైతే ఉందో మనకి 7th రోమన్లో అది చూసేటప్పటికి ఇక్కడ ఠాగూర్కి సంబంధించినటువంటి పాసేజ్ ఇచ్చారు కదా. దాంట్లో ఈ ఠాగూర్ అనేటువంటి అతను దేన్ని బట్టి తన లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది, ప్రభావితం చేయబడింది అనేటువంటిది ఇక్కడ ఉపనిషత్స్ అని భగవద్గీత అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ ఇతను హిమాలయకి ఎవరితో పాటు వెళ్ళాడంటే కనుక ఫాదర్తో పాటు వెళ్ళాడు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఇక మూడోది ఉపనిషత్తు యొక్క మీనింగ్ ఏంటంటే సిట్టింగ్ క్లోజ్ టు అనేటువంటిది. అలాగే నెక్స్ట్ 4వది వచ్చేటడికి ఉపనిషత్తుని ట్రాన్స్లేట్ చేసింది ఏదైతే ఉందో దాని వర్డ్ ఏంటని అడిగారు. దానికి సీక్రెట్ విజ్డమ్ అనేటువంటి ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ అనే దాన్ని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగారు, ఎడ్జెక్టివ్ అనమాట. ఇది ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్స్లోకి వెళ్ళేటప్పటికి ఆర్టికల్స్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. మై ఫ్రెండ్స్ ఫాదర్ వర్క్స్ ఫర్ యాన్ ఎన్జిఓ. ఇక్కడ మామూలుగా యాన్ ఎన్జిఓ అనేటువంటిది ఇచ్చారనమాట. యాన్ అనేటువంటి ఆన్సర్ ఇచ్చారు. ఎన్జిఓ అనేటువంటి పదానికి ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ ది అనేటువంటిది కూడా మ్యాక్సిమం సూట్ అయ్యేటువంటిదే, కానీ స్కీమ్లో మాత్రం ఓన్లీ యాన్ అనేటువంటిది మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. అది ఒకవేళ ది రాస్తే కనుక అది మీరు కరెక్షన్ చేసేటువంటి ఎగ్జామినర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ది అలాగే యాన్ కూడా కరెక్ట్ ఆన్సర్లుగా మనం చెప్పవచ్చు అనమాట. కానీ స్కీమ్లో చూస్తే ఓన్లీ యాన్ అనేటువంటిదే ఇచ్చారు ఇక్కడ. రెండవది ఇక్కడ ద జపనీస్ అన్నాం. ద జపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్లో ద జపనీస్ ఇది కరెక్టే ఉంది. అలాగే ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ పజమాస్ ఈజ్ మై అంకల్ అన్నాం మనం, అది కూడా దియే. అలాగే ఐ టోల్డ్ హిమ్ 1000 times ఏ రాయాలి ఇక్కడ. అలాగే ద ఏపీ గవర్నమెంట్ అన్నాము. అలాగే ఐ హ్యావ్ యాన్ ఎంఏ డిగ్రీ యాన్. ఫస్ట్ దానికి యాను ది 3 ఏమో దీలు వచ్చినాయి, తర్వాత ఏ ఒకటి వచ్చింది, యాన్లు ఏమో 2 వచ్చినాయి అనమాట. ఇవి వేళ మీరు రాసినటువంటి ఆన్సర్లు ఒకసారి సరి చూసుకోండి. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్ అనమాట. దీని ప్రకారమే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ ప్రిపోజిషన్లో ఫస్ట్ దానికి మనం ఇవన్నీ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఎందుకంటే టైం టేకెన్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఫస్ట్ దానికి అక్రాస్ అనేటువంటిది యూ క్యాన్ సిమ్ అక్రాస్ ద రివర్ అంటాం. తర్వాత ఆన్ అనేటువంటిది రాసాము. తర్వాత సిన్స్, తర్వాత ఫ్రమ్, తర్వాత ఇంటూ, తర్వాత డిసైడ్. మనం ఏదైతే మనం ఆన్సర్లు చెప్పుకున్నామో ఆ విధంగానే దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ 10వ రోమన్లో టెన్సెస్ అనమాట. ఫస్ట్ వాచెస్, ఎవ్రీడే అనేటువంటి పదం వచ్చినప్పుడు వాచెస్ అని రాయాలి. రెండవది మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ అనాలి. హ్యాస్ బీన్ లివింగ్ సిన్స్ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ లివింగ్ ఆన్సర్ ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ దాంట్లో ఎగో అనేటువంటిది వచ్చింది కాబట్టి వెర్బ్ యొక్క రెండో రూపం ఫినిష్ అలా ఫినిష్డ్ అనేటువంటి పదం. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి విల్ ఎర్న్ అనేటువంటిది రాయాలి. తర్వాత లుక్ అనేటువంటిది క్లూ వర్డ్ కనిపిస్తుంది మనకి అక్కడ. ఈజ్ ఈటింగ్ అనేటువంటి ఆన్సరు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ విధమైన మార్పు అనేది లేదు. నెక్స్ట్ 11వ రోమన్లో ఒకసారి చూస్తే మనకి 11th రోమన్లో
ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్. దాని ఆన్సర్ ఏమవుతుందంటే ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్ అనేటువంటిది అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రెండవది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేటప్పటికి దాంట్లో ఏమైందంటే ఇక్కడ చూడండి, నవీన్ సెడ్ దట్ హీ కుడెంట్ డ్రైవ్ ఏ కార్. నవీన్ సెడ్ దట్ హీ కుడెంట్ డ్రైవ్ ఏ కార్ అనేటువంటిది ఆన్సర్ రాయాలి. ఇక సిలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో గోల్డ్ ఈజ్ నాట్ యాజ్ సో లిక్విడ్ యాజ్ మనీ ఇలాగ కానీ గోల్డ్ ఈజ్ నాట్ యాజ్ సో మచ్ లిక్విడ్ యాజ్ మనీ అని చెప్పి ఇలాగా మచ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సో మచ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇలా రాసినా కానీ ఆన్సర్ ఇవ్వమని చెప్పి దీంట్లో రావడం జరిగిందనమాట. ఒకవేళ మీరు ఎలా రాశారనేది దీంట్లో మీరు ఒకసారి సరి చూసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి దిస్ బాక్స్ ఈజ్ టూ హెవీ ఫర్ హెర్ టు లిఫ్ట్ ఇట్. ఇక్కడ ద బాక్స్ ఈజ్ టూ హెవీ ఫర్ హెర్ టు లిఫ్ట్ ఇట్ అనేటువంటి మా ఆన్సర్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక క్వశ్చన్ ట్యాగ్లో సంఘమిత్ర ఈజ్ అండ్ కమింగ్ అనే దానికి ఈజ్ షీ లేదా ఈజ్ హీ, షీ కానీ హీ కానీ రాస్తే మార్క్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ రెండు ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ హీ రాసినా ఈజ్ హీగా రాసినా ఈజ్ షీ రాసినా అది కరెక్ట్ అవుతుంది అనమాట. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 12th రోమన్కి వచ్చేటప్పటికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మనం ఎలాగైతే చెప్పుకున్నాం అలాగే ఉన్నాయి ఇక్కడ. శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్ ద పార్లర్. అలాగే డోంట్ డిస్టర్బ్ మీ ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్. డోంట్ డిస్టర్బ్ మీ ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్ అని. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010 అని. లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్. లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్. నెక్స్ట్ వచ్చి ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇన్ఫర్మేషన్ అని రాయాలన్నమాట. దీంట్లో చివరి ఎస్ తీస్తే సరిపోతుంది. ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేజల్ వెబ్స్లో ఏమన్నా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటే ట్రాన్స్ఫర్ అని అర్థం. ఆ మీనింగ్ వచ్చేలాగా ఏదైనా ఒక సెంటెన్స్ మనం ఫామ్ చేయాలి. ఫైండ్ అవుట్ అంటే డిస్కవర్ అనేటువంటి మీనింగ్ రావాలి. అలాగే టేక్ ఆఫ్ అంటే రిమూవ్ కానీ డిపార్ట్ కానీ, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అని, లుక్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేట్ అని, అలాగే గో హెడ్ అంటే ప్రొసీడ్ అని. ఇలాగా ఆ మీనింగ్ వచ్చేలాగా ఏదైనా ఒక సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు చూడండి. ఎనీ అదర్ రెలవెంట్ ఆన్సర్ మే బీ కన్సిడర్డ్. ఆ అర్థం వచ్చేలాగా ఎటువంటి ఆన్సర్ రాసినా దాన్ని కన్సిడర్ చేయమని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇక మనకి ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ చూసేటప్పటికి ర్యాప్ అనేటువంటి దాంట్లో డబ్ల్యూ అనేటువంటి సైలెంట్ లెటరు, లర్న్ అనేటువంటి దాంట్లో ఆర్ సైలెంట్ లెటరు, కోమ్లో బి సైలెంట్ లెటర్ ఎమ్ ఆఫ్టర్ బి, అలాగే నావ్లో కే అనేటువంటి సైలెంట్ లెటర్, అలాగే హెబ్లో ఆర్ సైలెంట్ లెటర్, అలాగే సాటర్డేలో కూడా ఆర్ అనేటువంటి సైలెంట్ లెటర్. ఇక్కడ చూడండి డబ్ల్యూ ఆర్ బి కే ఆర్ ఆర్. ఆర్లు 3 ఉన్నాయి దీంట్లో, సైలెంట్ లెటర్లు ఆర్లు అనేవి 3 వచ్చినాయి అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి అవన్నీ కూడా. ఇక నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూస్తే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్లే ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం చూస్తే ఫస్ట్ హౌస్ అనే దానికి నౌన్ అనేటువంటి ఆన్సర్ వచ్చింది, హౌస్ అనే దానికి. రెండవది కంగ్రాట్స్ అనేటువంటి దానికి ఇంటర్జెక్షన్, అలాగే మూడవది అన్లెస్ అనేటువంటి దానికి కంజంక్షన్, అలాగే అండర్ అనేటువంటిది ఏమో ప్రిపోజిషన్, అలాగే నెక్స్ట్ ఏమో 3 అనేటువంటి దానికేమో ఎడ్జెక్టివ్, అలాగే ఈజ్ అనేదేమో వెబ్. మనం ఎలాగైతే ఆన్సర్లో చెప్పుకున్నామో అలాగే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ దీంట్లో ఉన్నటువంటి కూడా అంతే. ఫస్ట్ మ్యాచింగ్ మీనింగ్స్లో క్రూక్డ్ అనే దానికి డెజానెస్ట్ అని, యాంపుటేట్ అంటే టు కట్ ఆఫ్ సంబడీస్ ఆర్మ్ అని, అలాగే సెస్మిక్ అంటే కనుక ఇక్కడ రిలేటింగ్ టు ఎర్త్క్వేక్స్ అని, ఇంపేషెంట్ అంటే కనుక ఈజీలీ అనోయిడ్ అనేటువంటిది, ఎలక్వెంట్ అంటే కనుక ఫ్లూయెంట్ అనేటువంటిది, ఎమిషన్ అంటే కనుక హెచ్ డిశ్చార్జ్ అనమాట. ఎఫ్డిజిఏఈహెచ్ అనేటువంటిది రావాలి. ఇక దీంట్లో మనకి పై చార్ట్ అనేటువంటిది ఇచ్చారు మనకి ఎగ్జామినేషన్లో. పై చార్ట్ అనేటువంటి దాన్ని చూసి మనం ఏం చేయాలంటే పారాగ్రాఫ్ రాయాలి. ఆ పారాగ్రాఫ్ ఎలా రాయాలో ఇక్కడ ఇచ్చారు చూడండి. ద పై చార్ట్ షోస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్, ఇలా మొదలు పెట్టాలన్నమాట. దాంట్లో ట్యాంక్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, కెనాల్ ఇరిగేషన్ ఎంతెంత ఉన్నాయి అనేటువంటిది ఆ పై చార్ట్లో ఉన్నటువంటి మ్యాటర్ని డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఇది లేదంటే డయాగ్రామ్ వేయాలి. అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని బట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్ లైక్ దిస్ అని చెప్పి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు కదా.
టెక్స్ట్ డయాగ్రాము. ఆ డయాగ్రామ్ వేయాలంటే కనుక ఇలా మన ఎగ్జామినేషన్ పేపర్లో ఇక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్ అని హెడ్డింగ్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ హెడ్డింగ్కి ఒక మార్క్ ఉంటుందన్నమాట. అర్థమైంది, డయాగ్రామ్లో హెడ్డింగ్కి ఒక మార్క్ ఉంటుంది, హెడ్డింగ్ పెట్టాలి. తర్వాత ఈ పక్కనేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఈ పక్కనేమో క్లాసు తీసుకుని అలా ఎంతెంత ఉన్నారనేది ఇక్కడ వేయాలన్నమాట. నెక్స్ట్ ఎనీ రెలవెంట్ స్కేల్ మే బీ కన్సిడర్డ్. ఇక ఈ డయాగ్రామ్లో ఎనీ రెలవెంట్ స్కేల్ అన్నాడు. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఇలాగా వర్టికల్గా తీసుకున్నాం, దీన్ని హారిజంటల్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడేమో క్లాసులు తీసుకుని ఈ పక్కనేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుని ఈ బారోగ్రాఫ్స్ అనేది ఈ పక్క కూడా వేయచ్చు ఇలాగా. అంటే వర్టికల్గాను హారిజంటల్గాను కూడా వేయచ్చు. ఎలా వేసినా దాన్ని కన్సిడర్ చేయమని చెప్పి ఇక్కడ నోట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ అనేటువంటి చూస్తే, ఒకటి ఫస్ట్ది డ్రీమ్ అనమాట, రెండోది డిఫికల్ట్ కాదు డిఫికల్టీ, మూడోది పీపుల్, నాలుగోది ట్రాజడీ, ఐదోది బ్యూటిఫుల్, తర్వాత యాంపుటేట్, తర్వాత అబౌట్, అలాగే పెన్సిల్, అలాగే డిజిటల్, హ్యూమన్. ఈ విధంగానే ఆన్సర్లు ఏ విధమైన మార్పు లేవు. ఆడ్ సౌండ్స్లో చూడండి, చాలామంది ఆడ్ సౌండ్లో ఈ డీర్ అనేటువంటి దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అక్కడక్కడ మాకు రాంగ్ ఆన్సర్లు కనపడుతున్నాయి. ఫస్ట్ దానికి మూవ్ అనమాట. ఫస్ట్ దానికి మూవ్ అనేటువంటి ఆన్సరు, గో టు గోలు ఒకేలా ఉన్నాయి, మూవ్ ఆన్సర్ అనుకున్నాం మనం. అలాగే సెల్లో సెన్సార్ ఒకేలా ఉన్నాయి, కాల్ ఆన్సరు. ఇక మూడవది మోస్ట్ హోస్ట్ ఒకేలా ఉన్నాయి, లాస్ట్ ఆన్సరు. అలాగే ఫీలు నీ అనేది ఒకేలా ఉంది, డీర్ ఆన్సర్ అనమాట ఇక్కడ డీర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నైఫ్ నైట్, దాంట్లో కింగ్ అనేది ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఆన్సర్లు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెళ్ళేటప్పటికి మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి సిలబుల్స్ ఉన్నాయి. సెక్యూరిటీ అనేటువంటి దాంట్లో 4 సిలబుల్ ఉన్నాయి. ఇక్కడ 4 నెంబర్ అయినా వేయచ్చు, పాలిసిలబిక్ కోడ్ అని రాయొచ్చు, లేదంటే కనుక ఇక్కడ 4 సిలబుల్స్ అని కూడా రాయొచ్చు అనమాట. 4 సిలబుల్ ఉన్నాయి. రెండో దాంట్లో అబ్రాడ్ అనే దానికి 2 ఉన్నాయి, అలాగే టెంపస్ట్ అనే దానికి 2 ఉన్నాయి, అలాగే స్ట్రాటజీ అనే దానికి 3 ఉన్నాయి, పార్టిబిలిటీ అనే దానికి 5 ఉన్నాయి. 5 అని రాయొచ్చు, లేదా పాలిసిలబిక్ కోడ్ అని రాయొచ్చు. తర్వాత హ్యాండ్సమ్ అనే దానికి 2 ఉన్నాయి, అలాగే షార్ట్ అనేటువంటి దానికి 1, నైఫ్ అనే దానికి 1, టుడే అనే దానికి 2, డెస్పైర్ అనే దానికి 2 ఉన్నాయన్నమాట. ఈ విధంగా సిలబుల్ యొక్క ఆన్సర్. ఇంకా కంప్లీట్ ద డైలాగ్. ఈ డైలాగ్ చూస్తే డైలాగ్ రైటింగ్లో మనకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్. కస్టమరు బ్యాంకర్కి సంబంధించినటువంటి డైలాగ్ రైటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ అకౌంట్, రెండో దాంట్లో అకౌంట్ అనేది, మూడో దాంట్లో సేవింగ్స్ అనేది, నాలుగో దాంట్లో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మీనింగ్ వచ్చేలాగా ఏది రాసినా కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఎనీ రిలవెంట్ ఆన్సర్ మే బీ కన్సిడర్డ్. అర్థమైంది అంటే పైన మనం ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ సార్ అనొచ్చు, లేదంటే మనం ఏదైనా మనం ఇక్కడ పిలవచ్చు అనమాట. ఇక్కడ అకౌంట్లకి మారో కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఏం రాసినా థ్యాంక్ యూ అని రాసినా కరెక్ట్. అంటే రెలవెంట్గా ఉండేటువంటి ఆన్సర్లు ఏవైనా కానీ కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. దీంట్లో మనం ఏదైతే వీడియోలో ఆన్సర్లు ఫస్ట్ ఉండగా చెప్పుకున్నామో అలాగే మ్యాక్సిమం అన్నీ కూడా ఉన్నాయి. ఓన్లీ క్వశ్చన్ ట్యాగ్లో మాత్రం హీ ఆర్ షీ అనేటువంటివి 2 ఇవ్వడం జరిగింది. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా కొద్దిగా సో మచ్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది అనమాట. మిగతా అన్నీ కూడా కామన్గానే ఉన్నాయి. ఒకసారి మీరు ఏం రాశారు అనేది ఏంటనేది ఒకసారి సరి చూసుకోండి. ఇది కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.